హేమకుండములో పాఖ్యానం. కార్తవీర్యార్జున, మాఘ స్నాన మహిమ తెలిసింది కదా. నీకిప్పుడు అత్యంత పురాతనమైన మరొక వృత్తాంతం చెబుతాను. సదాచారాలను, వాటిని ఆచరిస్తే కలిగే పుణ్యాలను, ఆచరించనందువల్ల వచ్చి పడే అనర్థాలను అన్నీ ఇందులో ప్రస్తావనకు వస్తాయి. కృతయుగం నాటి మాట ఇది. నైసద మహానగరములో హేమకుండులుడు అనే వైశ్యుడు ఉండేవాడు. కుబేరుడితో సాటి వచ్చే సంపన్నుడు, సత్కులీనుడు. విప్ర అగ్ని దేవతా పూజలు తప్పక చేసే అలవాటు ఉన్నవాడు. కృషి, వాణిజ్యము అతడి ప్రధాన వృత్తులు. గోవుల్ని, గుర్రాల్ని, మహిషాల్ని కొనటం, బాగా పెంచటం, ఎక్కువ సొమ్ముకి అమ్మడంతో బాగా ఆర్జించాడు. పాలు, పెరుగు, మజ్జిగ, గడ్డి, గాదం, కట్టెలు, కందమూల ఫలాలు, ఉప్పు, జాజికాయలు, పిప్పళ్ళు, రకరకాల ధాన్యాలు, కూరగాయలు, వంట నూనెలు, వస్త్రాలు, ధాతువులు, బెల్లము, కలకండ వంటి చెరకు ఉత్పత్తులు ఒకటేమిటి అన్నింటినీ క్రయ విక్రయాలు చేసేవాడు. లాభాలు బాగా గడించేవాడు. 8 కోట్ల సువర్ణ టంకాలు నిలువ చేశాడు. సంపన్నులలోకెల్లా సంపన్నుడయ్యాడు. అమ్మడం, కొనడం, లాభాలు గడించడం ఈ వ్యాపకములోనే అతడికి తెలియకుండానే వయస్సు గడిచిపోయింది. చెవులు దగ్గర జుట్టు తెల్లబడింది. ఓహో, వార్ధక్యం ముంచుకొస్తోంది అని గ్రహించాడు. ఒక్క నిమిషం గాఢంగా ఆలోచించాడు. సంపాదించిన ధనములో 6వ వంతు తీసి చకచక ధర్మ కార్యాలు చేశాడు. శివ విష్ణు దేవాలయాలు కట్టించాడు. సముద్రం అంతటి చెరువు త్రవ్వించాడు. నూతులు, దిగుడు బావులు, సరోవరాలు అనేకం ఏర్పాటు చేయించాడు. వట, అర్క, అశ్వత్థ, కంకేలి, జంబు, నీపాది వృక్షాలతో వనాలు, పుష్పతరులతాని కుంజాలతో ఉద్యానవనాలు పెంపొందింపజేశాడు. ఉదయము నుండి సాయంకాలం వరకు నిత్యము నిరతాన్నదాన పథకం అమలు జరిపాడు. నగరం వెలుపల 4 దిక్కులా అందముగా చలేవేంద్రాలు ఏర్పాటు చేశాడు. పురాణాలు చెప్పిన షోడశ మహాదానాలు చెయ్యమన్నా, వేల చెయ్యమన్నా చోట చెయ్యమన్న తీరుగా చేశాడు. చివరకు యావజ్జీవ ప్రాయశ్చిత్తం కూడా యథావిధిగా జరిపించుకున్నాడు. యోగ్యులు, సమర్థులు అయిన తన కుమారులు శ్రీ కుండల వికుండలులో కిద్దరికి ఇల్లు, వాకిలి, మిగిలిన సంపద అప్పగించి తాను భార్యతో కలిసి వానప్రస్థానానికి వెళ్ళిపోయాడు. అక్కడ గోవిందనామస్మరణ చేస్తూ తపో నియమాలతో దేహాన్ని కుసింపజేసి ఒక శుభగడియలో అనాయాసముగా విష్ణు సాయుధ్యం పొందాడు. కొడుకుల హయం వచ్చింది. దాన ధర్మాలు బంధు అయిపోయాయి. సహాయ సహకారాలు అంతరించిపోయాయి. అహంకారము, అతిశయము ఇబ్బడి ముబ్బడిగా వచ్చి పడ్డాయి. పొగడ్తలతో లోబరుచుకుని అక్రమాలు, అన్యాయాలు చేయించేవాళ్ళు చుట్టూతా చేరారు. అన్నదమ్ములిద్దరూ దుర్వ్యసనాలలో పూర్తిగా చిక్కుకుని పోయారు. అమ్మ చెప్పినా, బంధువర్గం చెప్పినా హితం కోరి తండ్రి, స్నేహితులు, జ్ఞాన వయోవృత్తులు చెప్పినా అన్నదమ్ములు చెవులకు ఏ మంచి ఎక్కరలేదు. వీరిని దగ్గరకు చేరనివ్వలేదు. గానా బజానాలతో, మేజావాణీలతో, విటవిటి గోష్ఠులతో, సంధానగాళ్లతో స్తోత్ర పాఠకులు రేయింబవళ్ళు ఒక్కలాగా గడుపుతున్నారు. విలువైన వస్త్రాలు, ఖరీదైన ఆభరణాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలు, కస్తూరి చందనాలు, మల్లికా కుసుమమాలలు, ముత్యాల దండలు, గజవాజీరథ క్రీడలు, సజీవ నిర్జీవ ద్యూతాలు, మధుపానాలు, మాంసభక్షణలు, వారస్త్రీ సంభోగాలు, పరధారాభిగమనాలు, వీటన్నింటి కోసం ధనాన్ని మంచి నీళ్ళల్లా ఖర్చు పెట్టారు. 100 ఇవ్వవలసిన చోట 1000 విసిరారు. వారశ్రీ, విటశైలూస, మల్ల, చారణ, వంది బృందాలు బాగా బాగుపడ్డారు. అనవసర అసత్కార్య వ్యయాలతో
పిత్రార్జితమంతా ఓసర క్షేత్రములో పోసిన విత్తనాలయ్యింది. సభ్య సమాజం కోసం ఖర్చు పెట్టలేదు. బ్రాహ్మణ ముఖతః ఖర్చు పెట్టలేదు. సర్వ పాప వినాశకుడైన శ్రీ మహావిష్ణువు సమార్చన కోసం ఖర్చు చేయలేదు. కానీ ధనమంతా ఖర్చయిపోయింది. వాళ్ళకే తెలియకుండా వ్రేళ్ల సంధుల నుండి జారిపోయింది. తమ తండ్రి దశాబ్దాలు శ్రమపడి కూడబెట్టిన సొమ్మును కొడుకులిద్దరూ 2 ఏళ్లలో ఖర్చు పెట్టారు. అలవాట్లకు అవసరాలకు ధనం కావలసి వచ్చింది. స్థిరాస్తులు కరిగిపోయాయి. ఆ తరువాత ఆభరణాలకు విలువైన సామాగ్రికి కాళ్ళు వచ్చాయి. ఇంతకాలము తమ చుట్టూతా చేరి భజన చేసిన బృందాలన్నీ మాయమయ్యాయి. ఉద్యోగులు, సేవకులు అందరూ వదిలి వెళ్ళారు. అన్నదమ్ములిద్దరూ మిగిలారు. ఆ ఇంటిలో ఆకలికి ఇవేమీ తెలియవు కదా. స్థితిలో వచ్చిన హెచ్చుతగ్గులు దానికేమి తెలుస్తాయి. లోపల అది దహించి వేస్తుంది. ఇరుగు పొరుగు ఇళ్లల్లో చిన్న చిన్న దొంగతనాలు మొదలుపెట్టారు. ఇది నలుగురికి తెలిసి చీ చీ అన్నారు. లోకానికి భయపడి, రాజదండనలకు భయపడి అన్నదమ్ములు ఇద్దరు ఊరు వదిలి అడవికి పారిపోయారు. అక్కడ రకరకాల జంతువుల్ని వేటాడి పక్షుల్ని సంహరించి పళ్ళు ఫలాలు తిని కొన్ని సంవత్సరాలు హాయిగా జీవనయాత్ర సాగించారు. వేట, మాంసం ఈ వైశ్యకుమారులిద్దరూ పిల్లవీరుల్లా తయారయ్యారు. మనస్సులో కోమలత్వం పోయి క్రూరత్వం చోటు చేసుకుంది. చిట్టి పొట్టి జంతువుల్ని విడిచిపెట్టి సింహ శార్దూలాలని వేటాడటం మొదలుపెట్టారు. ఇద్దరూ పోటీలు పెట్టుకుని క్రూర మృగాల్ని వేటాడుతున్నారు, ఆనందిస్తున్నారు. ఒకరోజు శార్దూలాన్ని వెంట తరుముతూ శ్రీకుండలుడు ఒక కొండ గుహలోకి ప్రవేశించాడు. మరో క్రూర మృగాన్ని వెంటాడుతూ వికుండలుడు వేరొక గాఢారణ్యములోకి ప్రవేశించాడు. అంతే, గుహ నుండి బయటికి రాలేదు అతను, గాఢారణ్యము నుండి బయటకు రాలేదు ఇతను. అన్నదమ్ములు ఇద్దరూ ఇంకా కలుసుకున్నది లేదు. జ్యేష్ఠుడు శార్దూలానికి, కనిష్ఠుడు సర్పజాతికి ఆహారమైపోయారు. వింత ఏమిటంటే పాపిష్ఠులిద్దరూ ఒకే రాత్రి ఒకే సమయాన మృతి చెందారు. యథావిధిగా యమదూతలు వచ్చారు. బంధించి ఇద్దరిని యముడి సన్నిధికి తీసుకుపోయారు. యమధర్మరాజు చిత్రగుప్తుణ్ణి అడిగి వీరి వివరాలు అడిగి తెలుసుకున్నాడు. జ్యేష్ఠుణ్ణి రౌరవ నరకములోకి, కనిష్ఠుణ్ణి స్వర్గములో వదిలి రమ్మని ఆజ్ఞాపించాడు. యమదూతల ముందు మొదట పని చేశారు. మధుర సంభాషణలతో రెండో వాణ్ణి స్వర్గానికి తీసుకుని వెళ్తున్నారు. నాయనా, పద నువ్వు చేసిన పుణ్యకార్యాలకి సరిపడా స్వర్గ సుఖాలు అనుభవించుదువు గాని స్వర్గములో వదిలి వస్తాం అని వాళ్ళు బుజ్జగిస్తుంటే విఖండులుడికి పెద్ద సందేహం వచ్చింది. నేను ఏం సత్కర్మలు చేశాను చెప్పమా అని బుర్ర తనుముకున్నాడు. ఏదీ తోచలేదు. అన్నగారితో సమానముగా అన్ని పాపాలు తను చేశాడు. అన్నగారితో సమానముగా దుర్మరణం పాలయ్యాడు. అన్నతో సమానముగా యమదర్శనం చేశాడు. అంచేత అన్నగారితో సమానముగా రౌరవ నరకం తనకు దక్కాలి. మరి ఈ స్వర్గప్రాప్తి ఏమిటి? ఎక్కడ ఏ పొరపాటు జరిగిందో ఎంతకీ అర్థం కాలేదు. ఎందుకొచ్చిన చింత దూతల్ని అడిగి తెలుసుకుంటే పోలే అనిపించింది. అడిగేశాడు. వికుండల తల్లి, తండ్రి, కొడుకు, భార్య, కోడలు, అన్న, తమ్ముడు, అక్క, చెల్లెలు, ఈ వరుసలు, ఈ అనుబంధాలు పుట్టుకని బట్టి ఏర్పడతాయి. కర్మలు అనుభవించటానికి ఇవి భూమికలు. ఎక్కడెక్కడవో పక్షులు ఒక చెట్టు మీద వాలినట్లు ఒక ఇంటిలో వీరందరి కలయికాను. వీరిలో ఎవరి కర్మ ఫలాన్ని వారే అనుభవిస్తారు తప్ప ఒకరిది ఇంకొకరు పులుముకుందామన్నా రాదు, బదలాయిద్దామంటే పోదు. వైశ్యకుమారా, నిజం చెబుతున్నాను. ఎవడు చేసుకున్న కర్మఫలం అది మంచిగాని చెడుగాని వాడు అనుభవించవలసిందే. నీ అన్నగారు మహాపాతకాలు చేశాడు. అందుకని వాటి ఫలముగా రౌరవ నరకములో పడ్డాడు. నువ్వు ఏదో పుణ్యం చేశావు కనుకనే స్వర్గ సుఖాలు అనుభవించటానికి వెడుతున్నావు. యమదూతోత్తమా, నువ్వు చెప్పేది నిజమే, ఒప్పుకుంటాను. కానీ చిన్నప్పటి నుంచి నేను పాపాలు తప్ప ఒక్కటైనా పుణ్యకార్యం అయినా చేసి ఎరుగను.
నా మనస్సు సత్కర్మలకు ఇష్టపడదు. ఈ జన్మలో నేను చేసినవన్నీ పాపకార్యాలే. ఏ సుకృతం చేశానో ఎంతకీ తోచటం లేదు. నీకు గనుక తెలిస్తే చెప్పి పుణ్యం కట్టుకో. వికుండలా, నువ్వు చేసిన సుకృతం నీకు తెలియదు, నాకు తెలుసు, చెబుతాను విను. ఒకనాడు నీవు క్రూర జంతువును వేటాడుతూ గాఢారణ్యములోకి వెళ్ళావు. మళ్ళీ నీ అన్నగారిని కలుసుకోలేదు, గుర్తుందా? గాఢారణ్యములో తిరుగుతూ యమునా నదికి దక్షిణం ఒడ్డున సుమిత్రుడు ఆశ్రమములోకి వెళ్ళావు. అతడు హరిమిత్రుడు కొడుకు, వేదాంగ పారంగతుడు, బ్రహ్మజ్ఞాని, జితేంద్రియుడు. ఆ పుణ్యప్రదమైన ఆశ్రమములో ఆ మహానుభావుడితో నీవు సంఖ్యం చేశావు అని మాఘమాసం చివరి రోజులు సత్యాంగత్య ప్రభావముతో నువ్వు ఆ 2 నాళ్ళు మాఘ స్నానాలు చేశావు. యమునా నదిలో కాలింది పుణ్య జలాలలో పాప ప్రణాశని అనే సార్థక నామధేయంగల రేవులో తీర్థం నువ్వు చేసిన మొదటి స్నానానికి సర్వపాప విముక్తి పొందావు. 2వ మాఘ మధ్యానికి ఫలముగా ఇదిగో స్వర్గానికి వెళుతున్నావు. తన పాప ఫలాన్ని నరకములో నీ అన్న అనుభవిస్తుంటే నీ పుణ్య ఫలాన్ని స్వర్గములో నువ్వు పొందు. అక్కడ నీకు ఏ సుఖాలు దక్కుతాయో చెప్పలేను గాని నీ అన్న మాత్రం కత్తి కోతలు రుచి చూస్తాడు, గదాఘాతాలకు బలి అవుతాడు, పండశిలల క్రింద నలుగుతాడు, కనకనలాడే నిప్పుల్లో పొర్లుతాడు. యమదూత చెబుతుంటే వికుంఠలుడి మనస్సు విలవిలలాడింది. అయ్యో అన్నయ్య, నరకయాతనలు అనుభవిస్తున్నావని మూగగా రోధించాడు. ఎవడి కర్మవాడు అనుభవించవలసింది గుర్తుకు వచ్చింది. వెంటనే తేరుకుని వినయముగా మధురముగా ఇలా అడిగాడు, తోతవరా, ఇప్పుడు మనం మిత్రులయ్యాం. 7 అడుగులు కలిసి నడిస్తే చాలు, సజ్జనులకు మైత్రి కుదిరినట్లే కదా. మనం కలిసి 7 అడుగులు ఏమిటి, చాలా దూరం నడిచాం. అది మధురముగా మాట్లాడుకుంటూ నడిచాం. అందుచేత మనం మిత్రులు అయ్యాం. ఈ మైత్రిని పురస్కరించుకుని అడుగుతున్నాను. అన్నీ తెలిసిన వాడివి, దయచేసి నా సంశయం తీర్చు. మానవులు ఏ కర్మలు చేస్తే యమలోకాన్ని దర్శించకుండా తప్పించుకుంటారు, ఏ కర్మలు చేస్తే నిరయు నరకములో పడతారు, ఇది కొంచెం తెలియజెప్పు. యమదూత కృతధర్మ ప్రబోధం. వైశ్యకుమార, చాలా మంచి ప్రశ్న వేశావు. పాప ప్రక్షాళన కావటముతో నీ మనస్సు విశుద్ధి పొందింది. అందుకని శ్రేయోదాయకాలైన ఆలోచనలు నీకు వస్తున్నాయి. నిజానికి యమదూతను నేను, సేవాపరాయుణ్ణి, సంభాషణలకి దిగకూడదు. కానీ అడుగావు కనుక మైత్రిని పురస్కరించుకుని నాకు తెలిసినంత వరకు చెబుతాను, గ్రహించు. పరపీడన అనేది నరకహేతువు. ఆలోచనలతో కాని, పనులతో కాని, మాటలతో కాని ఎట్టి పరిస్థితులలోనూ ఎవ్వరినీ పీడించని వారు నరకాన్ని దర్శించవలసిన పనే లేదు. ప్రాణిహింస పరాయణుడు అయితే అతడు వేదాంగవేత్త అయినా, మహాదాత అయినా, తపస్వి అయినా, యజ్ఞయాగాదులు 100,000 చేసినా స్వర్గాన్ని పొందలేడు. అహింసయే పరమధర్మం, అహింసయే పరమ తపస్సు, అహింసయే పరమదానం అని మునీశ్వరులు ఎప్పుడూ చెబుతుంటారు. నల్లులు, దోమలు, చీమలు మొదలైన అల్పజీవుల్ని సైతం ఆత్మవత్ సర్వభూతాని అన్నట్లు రక్షించే దయాళుడు ఏనాడు నరకం ముఖం చూడరు. సలసల మరుగుతున్న రక్తంతో యమలోకానికి అగట్టలా ఉన్న ప్రేత తరంగిణిని చూడవలసిన దుర్గతి వారికి పట్టదు. అలా కాక పొట్టకూటి కోసం జలచరాలను, స్థలచరాలను హింసించేవాడు కాలసూత్ర నరకములో పడతాడు. అక్కడ తమ మాంసాన్ని తామే భోజనం చేస్తూ, కుళ్ళిన నెత్తురు త్రాగుతూ, వసాపకంలో త్రెల్లుతూ, ఇనుప ముట్టెల పురుగులతో హింసించబడుతూ, కటిక చీకటలో పరస్పరం చితక బాదుకుంటూ, దారుణ రావాలు చేస్తూ ఒక మహాకల్పం పాటు నరకయాతనలు అనుభవించి అటుపైన భూలోకములో స్థావరాలుగా కొన్ని యుగాలు జీవించి ఆ పైన క్రూర జంతు జన్మలు ఎత్తి చివరికి కుంటి, వృద్ధి, కుష్ఠిరోగి, దరిద్రుడు, అంగహీనుడుగా మానవ జన్మ ఎత్తుతాడు. ప్రాణి పీడలకు శిక్ష ఇది. అందుచేత ఓ వైశ్యకుమారా, మనస
వాచ కర్మణ ఎవరికి ఎన్నడూ ద్రోహం చెయ్యకూడదు, పీడ కలిగించకూడదు. ఇహపరాలలో హితం కోరుకునే ధర్మజ్ఞుడు ఎవ్వడూ పరపీడనకో ఒడిగట్టడు. ప్రాణిహింస చెయ్యని వాడు నరకానికి భయపడవలసిన పని లేదు. సర్వధర్మాలకు పరాకాష్ట అహింస అనేది. తిన్నగా ప్రవహించేవి, వంకర టింకరుగా ప్రవహించేవి నదులన్నీ కట్ట కడపటకి సముద్రములో లీనమైనట్లు సర్వధర్మాలు అహింసలో సంగమిస్తున్నాయి. తన చుట్టూతా ఉన్న ప్రాణికోటికి తానేమీ హాని చెయ్యకుండా అభయమిచ్చిన వాడు సర్వతీర్థాలలోనూ స్నానం చేసినంతటి పుణ్యాన్ని, యజ్ఞాలు ఘనముగా చేసినంతటి ఫలాన్ని పొందుతాడు. శాస్త్రవిహితముగా తమ తమ వర్ణాశ్రమ ధర్మాలను పాటించని వారు యమలోకం ఛాయలకైనా పోవలసిన పని ఉండదు. బ్రహ్మచారి, గృహస్థుడు, వానప్రస్థుడు, యతి వీరంతా స్వధర్మ నిరతితో జీవిక సాగిస్తే చాలు. చనువుగా వెళ్ళి స్వర్గలోకం వీపెక్కి కూర్చుంటారు. వీరు జితేంద్రియులు కూడా అయితే సరాసరి బ్రహ్మలోకమే చేరుకుంటారు. ఇష్టాపూర్తాలు నిర్వహించిన వారు, నిత్యము పంచయజ్ఞాలు చేసేవారు, దయాన్వితులు, నిత్యాగ్నిహోత్రులు వీరంతా స్వర్గప్రాప్తికి అర్హులు. రణరంగములో శత్రువులు చుట్టుముట్టిన, ఎంతటి విపత్కర పరిస్థితి దాపరించిన తేనాలాపాలు పలకని మహాసూరులు సూర్యమండల మార్గం ద్వారా శ్రీమన్నారాయణుని చేరుకుంటారు. వికుండల అనాథ స్త్రీ బాల వృద్ధ రోగి సంరక్షకులు, విప్రపోషకులు, వికలాంగ సేవాపరులు, శరణన్న వారిని కాపాడటం కోసం ప్రాణాలు వదిలిన వారు సరాసరి స్వర్గం చేరుకుంటారు. శాశ్వతముగా అక్కడే ఉంటారు. ఊబిలో కూరుకుపోతున్న ఆవును, రోగపీడితుడైన విప్రుణ్ణి ఉద్ధరించిన పుణ్యాత్ములు అశ్వమేధుల లోకం చేరుకుంటారు. గోవులకు గడ్డి గాధం వేసి సకల శుశ్రూషలు చేస్తూ ఏనాడు వృషభం నడిబొడ్డున ఎక్కకుండా గోసేవ పరాయణులై కాలం గడిపిన వారు ఆయువు తీరాక ఖచ్చితంగా గోలోకవాసులవుతారు. గోవులు దాహం తీర్చుకోవటానికి వీలుగా గొయ్యి తవ్వి నీళ్లు పెట్టిన పుణ్యాత్ముడు ఈ లోకాన్ని కన్నెత్తి చూడకుండా స్వర్గానికి చేరుకుంటాడు. వాపీకోప తటాకాలను నిర్మింపజేసిన దాతల పుణ్యానికి అంతు ఉండదు. వాటిలో నీళ్లను త్రాగి ఒక్కొక్క ప్రాణి దప్పిక తీర్చుకుంటుంటే దాతల పుణ్యం రెట్టింపు అవుతూ ఉంటుంది. కనుక వారికి అక్షయ స్వర్గలోక నివాసమే. ప్రాణికోటికి జీవనం ప్రాణులు త్రాగునీటిలో ఉన్నాయి. అంచేత చలివేంద్రం ఏర్పాటు చేసి బాటసారులకు, పశుపక్షాదులకు నీరందించి దప్పిక తీర్చే మహానుభావులు ఇహలోకం విడిచాక శాశ్వతంగా స్వర్గసీమలోనే నివసిస్తారు. మిత్రమా, ఒక రావి చెట్టు, ఒక వేప చెట్టు, ఒక మర్రి చెట్టు, 3 వెలగ చెట్లు, ఉసిరిక, మారేడు చెట్లు, 5 మామిడి చెట్లు, 10 చింత చెట్లు నాటిన వాళ్ళు దేవలోకములు, ఇంద్రభోగాలు శాశ్వతముగా అనుభవిస్తారే తప్ప నరకముఖం చూడవలసిన అవసరం వీరికి ఏనాడు రాదు. ఒడిలో పెట్టి పెరిగి దారి తప్పిన 10 మంది సంతానము కన్నా బయటే నేల మీద దారి ప్రక్కన నాటి పెంచిన 5 చెట్లు మిన్న పర్వాలేదు. పత్ర పుష్ప ఫలాలతో ఇవి కూడా పితృతర్పణ చేస్తాయి. ఐతాగ్నులై అగ్నిహోత్రులు చేసిన దానికన్నా, పుత్ర సంతానాన్ని పొందిన దానికన్నా దారి ప్రక్కన ఇంత నీడనిచ్చే చెట్టుని నాటినందువల్ల వచ్చే పుణ్యం అత్యధికం. ఇది చేస్తే చాలు అన్ని యజ్ఞాలు చేసినట్లే, అన్ని దానాలు చేసినట్లే. పువ్వులతో, ఆకులతో కలకలలాడుతూ, పక్షులతో కిలకలలాడే పచ్చని చెట్టు నరికే మూడులు పోయేది ఘోర నరకానికే. హేమకుండములో పాఖ్యానం కార్తవీర్యార్జున